అందరికీ నమస్కారం। ఈరోజు కువైట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన 2వ తేదీ పుట్టిన సెప్టెంబర్ 2 అయితే మేము ఆగస్టు 29 ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించి జాబ్రియా బ్లడ్ క్యాంప్ నందు రక్తదాన శిబిరం నిర్వహించాము। నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ముఖ్యంగా కూటమి నాయకులకు కూడా వాళ్ళ కృషి వాళ్ళ ఫలితమే ఈరోజు వందలాదిగా ఇప్పుడే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు। ఇప్పటి వరకు ఈ కువైట్ చరిత్రలో ఇంతమంది ఇక్కడికి రావడం, ఇంత బ్లడ్ క్యాంప్ చేయడం అనేది తొలిసారిగా అని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ తెలియజేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి అని। అదే స్ఫూర్తితోనే మేము ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కావచ్చు, ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, చిరంజీవి పుట్టినరోజును కావచ్చు, ఇదే ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటారు। నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కూడా చాలా పుణ్యం చేసుకోవాలా। ఎంతవరకు ప్రాణాలు ఇచ్చేదానికి, ప్రాణదాతలు అయ్యేదానికి ఆ రక్తం అనేది అవసరపడుతుంది కాబట్టి అలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది। గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది। ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇండియాలో నుంచి ఎవరైతే మేము చేస్తున్న బ్లడ్ క్యాంప్కి సహకరించి మాకు అడిగిన వెంటనే వాళ్ళ వీడియో బైట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇక్కడికి సహకరించిన కూటమి పెద్దలకు, ముఖ్యంగా మా కుదరవల్లి సుధాకర్ సార్ గారికి, ఆయన ఎందుకంటే 12 గంటలకే మా అందరికంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమం విజయవంతంలో ఆయన కూడా ఒక పాత్ర పోషించాడు। అలాగే మా పత్తి సుబ్బరాయుడు గారు మొదటి నుంచి కూడా మాకు ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటాడు ఆయన। అలాంటి మా చంద్రశేఖరన్ కావచ్చు, మా గల్ఫ్ సేన జనసేన ముఖ్య టీము కంచెని శ్రీకాంత్ గారు కావచ్చు, మా రామచంద్ర నాయక్ గారు కావచ్చు, అలాగే నా పేరు అంజన్ కుమార్ నేను కావచ్చు, బెరడా సూర్యనారాయణ కావచ్చు, ఆకుల రాజేష్ గారు కావచ్చు, అలాగే కార్యవర్గం టీం అందరూ కూడా సహకరించారు। భారీ ఎత్తున ప్రతిరోజు ఈ క్యాంప్ అనుకున్నప్పటి నుంచి 15 రోజుల నుంచి ఆహర్నిశలు కష్టపడుతూ వందలాదిగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఈ దేశం నుంచి ఎంతో సంపాదించుకున్నాగానే ఈ దేశానికి ఏమి ₹1 కూడా ఎవరూ ఇవ్వలేకపోయాము। ఇలాగైనా పుణ్యం ఈ దేశ రుణం తీర్చుకోవాలని చెప్పి రక్తదానం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఇంకా వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఏదంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తితోనే ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది। కుల మత ప్రాంతాలకు అతీతంగా, ఏదైతే కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా ఉమ్మడిగా ఏదైతే కూటమి ఉందో ఆ నాయకులందరూ కూడా దీంట్లో సహకరించారు। చాలా పెద్ద ఎత్తున సహకరించారు। మా రమేష్ అన్న ఏదైతే మా సుధాకర్ సార్ చెప్తానే 3-4 బస్సులు పెట్టి ఇక్కడ తెప్పించడం జరిగింది। రమేష్ అన్న ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలన్నా, మీకు కూడా ధన్యవాదాలు సార్। ధన్యవాదాలు అన్నయ్య, మీకు అందరికి కూడా ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జాబ్రియా బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। కువైట్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి భారీగా విచ్చేశారు। అనుకున్న దానికన్నా డబుల్ దాకా ఇచ్చేశారు। చాలా క్యూలో ఉన్నాయి। ఈరోజు అందరూ ఇవ్వగలదో లేదో ఇది కూడా ఉంది, డౌట్ కూడా ఉంది। ఎందుకంటే అనుకున్న దానికన్నా భారీ స్పందన, ఇంతటి విజయాన్ని ఫస్ట్ టైం నేను కువైట్లో చూస్తున్నాను। ఒక రక్తదాన శిబిరానికి ఇంత స్పందన రావడం అనేది అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది। సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు। అలాగే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గల్ఫ్ జనసేన కార్యవర్గం ఎవరైతే ఉన్నారో, గల్ఫ్ కన్వీనర్స్ కంచెన శ్రీకాంత్ గారు, రామచంద్ర నాయక్ గారు, అలాగే కువైట్ కన్వీనర్స్ మన పగడాల అంజన్ కుమార్ గారు, రాజేష్ గారు, తర్వాత అలాగే బెరడా సూర్యనారాయణ గారు, అలాగే వారి కార్యవర్గ సభ్యులకు కూడా అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు। అలాగే ఈ కార్యక్రమంలో మనకి బాదర్ మెడికల్ సెంటర్ నుంచి వాళ్ళు స్పెషల్గా మనకు డాక్టర్ నాసర్ గారు వచ్చారు ఇక్కడికి। వాళ్ళు వాళ్ళ మెడికల్ సెంటర్ తరఫున ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళకి స్పెషల్ కిట్ను కూడా ఇవ్వడం జరిగింది। వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి కువైట్లో ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన మరొక్కసారి గల్ఫ్ జనసేన వారికి ధన్యవాదాలు। సాహో గల్ఫ్ జనసేన। కువైట్ దేశంలో మెగా అభిమానులు ఈరోజు బ్లడ్
డొనేషన్ ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కోవిడ్ చరిత్రలో అన్నయ్య చిరంజీవి గారి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ చేసినానికి ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్ద భారీ ఎత్తున ఇప్పుడు నేను చూడలేదు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తులు రామచంద్ర నాయక్, కంచన శ్రీకాంత్, దండు చంద్రశేఖర్, పగడాల అంజన్ కుమార్, ఆకుల రాజేష్, బేడా సూర్యనారాయణ వీళ్ళందరూ కూడా అహర్నిశలు బాగా కష్టపడారు. కోవిడ్ దేశంలో కన్వీనర్లుగా, గల్ఫ్ కన్వీనర్లుగా రామచంద్ర నాయక్ అని శ్రీకాంత్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క బ్లడ్ డొనేషన్కు సహకరించినటువంటి బెదర్ మెడికల్ సెంటర్ వారు డాక్టర్ అబ్దుల్ నాసర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ డొనేషన్ ఈ చిరంజీవి గారి స్ఫూర్తితో, చిరంజీవి గారి అన్నయ్య చిరంజీవి గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ చేసినటువంటి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ స్ఫూర్తి గల్ఫ్ దేశంలో, అన్నయ్య చిరంజీవి గారి స్ఫూర్తి గల్ఫ్ దేశంలో వచ్చింది. ఈ కోవిడ్ దేశానికి కూడా మన భారతీయులందరూ ఈ విధంగా బ్లడ్ డొనేషన్ చేయడం కూడా గర్వకారణం. మనం ఆ దేశానికి మనం ఆయన యొక్క స్ఫూర్తితో రుణం తీర్చుకుంటాం. మహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసినటువంటి గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, ఆకుల రాజేష్, బేడా సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ అయినటువంటి దండు చంద్రశేఖర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంచెని శ్రీకాంత్ గారు కృషి చేసిన విలువలు కూడా చాలా గొప్పవి. ఇంకొక సందర్భంలో నేను చెప్తాను, కంచెని శ్రీకాంత్ ఒక కష్ట సమయంలో 62 మందిని రక్షించాడు. ఒక సమస్యలో ఒకరికి 12 లక్షల రూపాయల సహాయ కార్యక్రమాన్ని అందించగల ఒక మగాడు అనిపించి ఇది గ్రేట్ మ్యాన్గా అనిపించుకున్నాడు. ఇంకో సందర్భంలో నేను ప్రత్యేకించి మాట్లాడతాను. ఇంకొకసారి ఈ జన సమూహాన్ని చూడండి, దాదాపు 1000 మంది వచ్చారు. ఇక్కడికి 1000 మంది వచ్చారు. బ్లడ్ బ్యాంక్ అంతా పట్టలేదు, లోపల బయట అంతా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ పూర్తిగా ఈ సహకారం ఇక్కడ పూర్తిగా ఈ బ్యాంక్ అంటే అదాన్ హాస్పిటల్కి కూడా వెళ్ళి అక్కడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బస్సులన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొకసారి చేస్తున్నాను, అన్నయ్య చిరంజీవి గారి అభిమానులు అందరికీ ఇంత ఎత్తున ఈ గల్ఫ్ దేశంలో మీరు చేసిన సహకారానికి నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇట్లు మీ పత్తి సుబ్బరాయుడు. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా జాబిరియా బ్లడ్ బ్యాంక్లో ఆగస్టు 29 అనగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామో గల్ఫ్ జనసేన కోవిడ్ వారి ఆధ్వర్యంలో. మనం అనుకున్నది ఏదో ఒక 500-600 మంది అనుకున్నాం. ఈరోజు చరిత్రలో, ఈ బ్లడ్ బ్యాంక్ చరిత్రలో కూడా ఇంతవరకు వీళ్ళు ఇంత జనాన్ని చూడలేదని చెప్పారు. అలాగే స్టాఫ్ సరిపోకుండా ఉంటే కూడా ఎక్స్ట్రా స్టాఫ్ని ఇక్కడ రప్పించడమే కాకుండా ఇక్కడి నుంచి అదాన్ హాస్పిటల్ కూడా 2 బస్సులను అక్కడ పంపించడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన, అలాగే ఏదైతే పెద్దలు మనం ఇచ్చినటువంటి పిలుపుని గౌరవించి అందరూ కూడా ఇంతమంది తండోపతండాలుగా జనాలు ఇక్కడ రావడం అనేది చాలా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం గల్ఫ్ జనసేన కార్యవర్గం ఏ ఒక్కరిది కాదు, ఈ కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వాళ్ళందరూ కూడా వారి వారి పరిధిలో వాళ్ళు కష్టపడటం వల్లే ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఇంత ఘన విజయం సాధించగలిగాము. అలాగే దీనికి సహకరించినటువంటి మన పెద్దలు, కూటమి సభ్యులైనటువంటి సుధాకర్ రావు గారు కావచ్చు, టీడీపీ సభ్యులు అందరూ కూడా కావచ్చు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే టీడీపీ మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారే కాకుండా తెలుగు సంఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఆయనకి అభిమానులు ఉంటారనడానికి నిదర్శనమే ఇది. కని విని కోవిడ్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఆయన పైన ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా గల్ఫ్ జనసేన కోవిడ్ కార్యవర్గ సభ్యులందరి నుంచి కూడా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇండియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మీరందరూ కూడా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాటికి మేము కూడా మీకు ఏదో రూపంలో సహాయం చేయాలని చెప్పి అడిగిన వెంటనే వీడియో బైట్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించినటువంటి మన జనసేన నాయకులకి, అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేకంగా గల్ఫ్ జనసేన కువైట్ నుంచి నాగబాబు అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాగబాబు అన్నయ్య గారు
మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహము, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దారి నిజంగా ప్రశంసనీయం. ఎప్పుడే కానీ శక్తి వంచన లేకుండా మీకు కానీ పార్టీకి కానీ ఎలాంటి చెడ్డ పేరు తేకుండా పార్టీకి అహర్నిశలు మా వంతు కృషి చేస్తామని మరొకసారి గల్ఫ్ జనసేన నుంచి మేమందరం కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. అలాగే తెలుగు వారనే కాకుండా, తెలుగు సంఘాలనే కాకుండా అరబ్బులు కూడా ఇక్కడికి రావటం, అలాగే ఇండియా వైజు ఒడిస్సా నుంచి మన ఒడిస్సా సేవా సంఘం నుంచి మన పెద్దలు రావటము, అలాగే కువైటీస్ ఇక్కడ రావటము నిజంగా మాకందరికీ కూడా తమిళనాడు, గుజరాత్, రాజస్థాను అన్ని పక్కల నుంచి కూడా పవన్జీ అంటూ ఇక్కడికి వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు రక్తదానం చేసి వెళ్ళారు. అలాగే ఆ రక్తదానం చేసిన వారందరికీ కూడా మన నాగబాబు గారి సంతకం చేయబడినటువంటి ఈ సర్టిఫికెట్ను కూడా జారీ చేయమని చెప్పి మన పెద్దలు నాగబాబు గారు తెలియజేశారు. మన నాగబాబు గారి చేతి మీదుగా సంతకం చేసినటువంటి మన శరవణన్ గారికి ఈ సర్టిఫికేట్ ఇప్పుడు మనం అందజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వాలంటీర్లుగా కావచ్చు, అలాగే ఈ ఆర్గనైజింగ్ కమిటీలో కావచ్చు, వారి పాత్రను ఇక్కడ చూడండి. అక్కడ ఫోటోలకు ఉండేది మేమే ఉండొచ్చు, కానీ వారి డ్యూటీలో అక్కడ ప్రతి ఒక్కరు కూడా వారి డ్యూటీలు వారు నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా అభిమాన హీరో, మా ఆరాధ్యం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో జాబ్రియా ప్రాంతంలో రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. మెగా4 యూత్ అసోసియేషన్ తరఫున, అలాగే మా అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ తరఫున, మా తెలుగు సంఘాల ఐక్యవేత్త తరఫున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించేందుకు గల్ఫ్ జనసేన టీంకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే చూశాను, గత 2004 నుంచి మేము కువైట్లో ఉన్నాం. ఎన్నో తెలుగు సేవా సంఘాలు, ఎన్నో పార్టీలు, ఎన్నో కమ్యూనిటీస్ కూడా ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. కనీవిని రీతిలో నిజంగా మనకు అతి త్వరలో ఈరోజు ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది. వినాయక చవితి ఊరేగింపుకి ఎలాగ వస్తున్నారో అలాగే తండోపతండాలుగా జనాలు రావడం చూసి నిజంగా షాకు గురయ్యాను. ఫైనల్ ఇప్పుడు లిస్ట్ చూసాను, వాళ్ళది దాదాపుగా ఇప్పటికీ 340 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నారు. కువైట్ చరిత్రలోనే సోన్ అక్షరాలతో ఇప్పుడే బ్రదర్ చెప్పబోతున్నారు 400 అని. మెగాస్టార్ గారు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో రికార్డు బదులు కొడుతున్నారో, అలాగే కువైట్లో ఈరోజు ఈ జనసందోహంలో గల్ఫ్ జనసేన వాళ్ళు వాళ్ళ పేరు మీద సోన్ అక్షరాలతో జాబ్రియా బ్లడ్ బ్యాంక్లో 400 పైచులకు రక్తదానం ఏర్పాటు జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నామని చెప్పారు. మళ్ళీ ఎక్కడో అహ్మదీని ఎక్కడో తరలిస్తున్నారని చెప్పారు. నిజంగా ఇది శుభపరిణామం. అదాన్ హాస్పిటల్ కూడా చాలా మందిని బస్సులు పెట్టి తరలిస్తున్నారు. నిజంగా ఎరుగిన రీతిలో ఈ జనసందోహం చూస్తుంటే నిజంగా మేము ఇక్కడ కువైట్లో ఉన్నామా లేకపోతే ఇండియాలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఉన్నామనేది కూడా మాకే అర్థం కాలేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మా డిప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా మెగా4 అసోసియేషన్ తరఫున ఆయనకి మరొకసారి నిన్ను నీరేలో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఇంకా ఉన్నతమైన పదవులు ఆరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. గడిచిన ఆగస్టు 2 చిరంజీవి గారు జన్మదినాన్ని పురస్కరించుకుని, అలాగే సెప్టెంబర్ 2న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసామండి. దీనికి గాను ఇక్కడికి తరలి వచ్చిన మా సోదరులందరికీ కూడా, అలాగే జనసేన కార్యకర్తలు, జన సైనికులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే కనీవిని ఎరిగిన రీతిలో వారు తమ అభిమాన నటుడి కోసం, రాజకీయ నాయకుడి కోసం కువైట్ దేశానికి రక్తాన్ని దానం చేస్తున్నారు. ఎంత మంచి విషయం అండి ఇది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఎంతో లబ్ధి పొందాం. దానికి గాను మా నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దేశానికి ఒక చిన్న సేవగా ఈ రక్తాన్ని మేము దానం చేస్తున్నాం. అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ జరగబోయే కార్యక్రమానికి ఇంతమంది తరలి రావడం, ఇక్కడ సరిపోకపోతే మళ్ళీ అదాన్ హాస్పిటల్లో కూడా ఒక 2 బస్సుల్లో పంపించి ఇదే కార్యక్రమాన్ని అక్కడ కూడా చేయడం కూడా ఒక మంచి విషయంగా మేము పరిగణిస్తున్నాం. అలాగే ఇక్కడ మాకు సపోర్ట్గా అరబ్బులు కూడా వచ్చి చక్కగా వారు సంఘీభావం కూడా తెలియజేశారు. అలాగే మా కన్వీనర్ సోదరులందరూ కూడా దీనికోసం ఎంతో కృషి చేసాం. ఒక 2 months నుంచి ఎంతోమంది కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్గొని
పాల్గొన్న మా ఎగ్జిక్యూటివ్ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాలండి. వాళ్ళందరూ ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్ పెట్టి ఈ కార్యక్రమం ఇంత రీతిగా చాలా సక్సెస్ చేశారు. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరు నిండు నూరేళ్ళు మంచి ప్రతిభతో మంచి పేరు రావాలని భగవంతుని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. జై. అందరికీ నమస్కారం. సౌండ్ లేదా? అవునా? అందరికీ నమస్కారం. మెగా రక్తదాన శిబిరం నిజంగానే మెగా సక్సెస్. మా అంచనా 500 మంది వరకు వస్తారనుకున్నాము, కానీ దాదాపు 1000 మంది క్రౌడ్ రావడం, అందులో దాదాపు 800 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడం నిజంగా ఇది అందరం కూడా గర్వించదగ్గ విషయం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ప్లస్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అడ్వాన్స్ బర్త్డే సందర్భంగా ఇంతమంది ఈ దేశం కానీ దేశంలో గల్ఫ్ కంట్రీలో ఇంత వైభవంగా జరగడం అంటే నిజంగా దీనికోసం ఎంత అహర్నిశలు శ్రమించి ఉండాలి, ఎంత కష్టపడితే ఇంతమందిని గ్యాదర్ చేయగలిగారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉన్నతంగా ముందుకొచ్చి మేము బ్లడ్ డొనేట్ చేయాలి, మేము కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క జన సైనికులు, కూటమి సభ్యులు అందరూ కలిసి ఇంత విజయవంతంగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కాంచన శ్రీకాంత్ గారు అయితేనేమి, మన పగడాల అంజన్ కుమార్ గారు అయితేనేమి, మన రామచంద్రన్ నాయక్ గారు అయితేనేమి, దండు చంద్రశేఖర్ గారు అయితేనేమి, మన కుమరవల్లి సుధాకర్ సార్ గారు అయితేనేమి, మన పత్తి సుబ్బరాయుడన్న గారు అయితేనేమి, ఇలా చాలామంది ఒకరి పేర్లు కానీ కాదు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా పెద్దపల్లిపల్లి సేవా సంఘం తరఫున దాదాపు 30 నుంచి 35 మంది వరకు మేము గ్యాదర్ చేయగలిగాం, తీసుకురాగలిగాం. వాళ్ళ దగ్గర మేము బ్లడ్ డొనేట్ చేయించగలిగాం. కావున మా పెద్దపల్లిపల్లి సేవా సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు కువైట్లో ఈ యొక్క మెగా బ్లడ్ క్యాంప్ జరగడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ గల్ఫ్ జనసేన యొక్క పుట్టుక 2017లో మనము ఏర్పడింది. ఈ 2017 నుంచి కూడా మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవలను మేము అందిపుచ్చుకొని మా వంతు సహాయంగా ఎంతైతే ఇక్కడున్న కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వేసుకొని కొన్ని లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది. 2021లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని రక్తదానం ఏర్పాటు చేశాము. అప్పుడు కూడా మోర్ దాన్ 165 బ్లడ్ ఇవైతే చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము ఈ పిలుపునిచ్చామో దీనికి రకరకాల ఇక్కడ ఫాహిలు, మహబూల, తర్వాత జహరా, ఈ దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా లేబర్ క్యాంపులో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయన మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి ఈ యొక్క రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. దీనికి ఏదైతే మా టీం ఏదైతే కష్టపడి జనసేన గల్ఫ్ సేన ఎవరైతే మన ఎగ్జిక్యూటివ్ టీం కానీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మాకు ఇండియా నుంచి కూడా బైట్స్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాబాబు గారు కానీ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మాకు వెన్నంటూ ఉన్నటువంటి మా సుధాకర్ సార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క గల్ఫ్ జనసేనకు పునాదిగా ఉన్నట్టు భావిస్తున్నట్టు మా పత్తి సుబ్బరాయుడు అన్న గారికి, అదేవిధంగా మెగా అభిమానులు జయచంద్రారెడ్డి గారికి, అందరికీ కూడా గల్ఫ్ జనసేన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇటువంటి కార్యక్రమం బహుశా కువైట్లో జరగకపోవచ్చు. దేనికంటే ఇంత కాంట్రిబ్యూషన్ ఇంత చేసినటువంటి వ్యక్తులకు మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. అందరికి నమస్కారం. జై జనసేన, జై పవనన్న, ఈశ్వర, పవనేశ్వర, పరమేశ్వరుడు సాక్షాత్తు కారణ జన్ముడైన మా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని అడ్వాన్స్గా 2017లో జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థ స్థాపించినప్పుడు ముందుగా మనం మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకొని ఆ తర్వాత వినాయక చవితి
పండగ కూడా వచ్చింది. ఆ పండగను పురస్కరించుకొని తర్వాత ఇదే 29వ తేదీ మనం జనసేన ఎన్ఆర్ఐ రిజిస్టర్ అయింది. ఆ రోజు రిజిస్టర్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఎంత అపురూపమైన విజయం ఉంది. అంతకు డబల్గా ఈరోజు కువైట్ దేశ చరిత్రలోనే ఇంతమంది రక్తదానం చేసి వచ్చినటువంటి జన సైనికులకు, కూటమి నాయకులకు మరియు మెగా అభిమానులకు, వీర మహిళలకు, తెలుగు మహిళలకు నిజంగా ప్రతి ఒక్కరికి నీ పేరు నా శిరస్సు ఉంచి పాదాపదం చెప్పుకుంటున్నాను. నిజంగా ఇది అద్భుతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం సీనియర్ నాయకులైనటువంటి మన కుదరవోలు సుధాకర్ సార్ గారికి నిజంగా 12 గంటలకే వచ్చి ఈ టైం ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన జయచంద్ర నాయుడు గారికి, అలాగే మన సభ్యులందరికీ, జయచంద్ర రెడ్డి గారికి, అలాగే మన పత్తి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మన రమేష్ గారికి, అలాగే మన దండు చంద్రశేఖరన్న గారికి, అలాగే గల్ఫ్ జనసేన కన్వీనటువంటి కాంచన్ శ్రీకాంత్ బాబు గారు, అలాగే మరో గల్ఫ్ నేనైనటువంటి రామచంద్ర నాయక్, మరియు కువైట్ కన్వీనటువంటి పగడాల అంజన్ కుమార్ గారు, అలాగే మన ఇంకా బిరడా సూర్యనారాయణ గారు కువైట్ కన్వీనర్, ఆకుల రాజేష్ గారు కువైట్ కన్వీనర్గా, నిజంగా అందరూ కూడా, అలాగే కో కన్వీనర్లు మరియు కోఆర్డినేటర్లు మరియు జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా నిజంగా దాదాపు ఒక నెల నుంచి చాలా కష్టపడి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా ఆంధ్ర నుంచి మన ఆంధ్రాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే మన కార్యదర్శి అయినటువంటి మన ఎమ్మెల్సీ అయినటువంటి మన నాగబాబు గారు ఒక మంచి సందేశం పంపించి మనకు బూస్టాప్ ఇచ్చి ఆయన సహాయన చేతులతో సంతకం చేసి మన రక్తదానం చేసిన అప్రిషియేట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ కూడా పంపించాడు. అలాగే ఈ కార్యక్రమంలో మనకు బెదర్ మెడికల్ డాక్టర్ మన అబ్దుల్ నాసర్ గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని మనకి మంచి బూస్టాప్ ఇచ్చారు. అలాగే బెదర్ మెడికల్ నుంచి కూడా ఒక కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఈ దాదాపు 15 దినాల్లో అవుతుంది అది బ్లడ్ చెకప్ చేయించుకోవాలంటే. అది మన జన సైనికులుగా 2 దినాలకే చేస్తామని కూడా మాట ఇచ్చారు వాళ్ళు. నిజంగా చాలా అద్భుతం. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మరొక్కసారి మెగా అభిమానులకు, జనసేన అభిమానులకు అందరికీ కూడా నిజంగా ఇది నేను ఊహించిన అంతగా డబల్ అద్భుతం, మహా అద్భుతంగా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం. నిజంగా చాలా సంతోషిస్తున్నాను. జై జనసేన, జై జనసేన. నమస్తే అండి అందరికీ. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా కువైట్లో గల్ఫ్ జనసేన తరఫున కువైట్లో మెగా రక్తదాన శిబిరాన్ని, అలాగే మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కూడా 2 పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కార్యక్రమాలకి జరిపి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి తండోపతండాలుగా అంటే కులమతాలకు, ప్రాంతీయాలకు కూడా ఎటువంటి భేదం లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి, అలాగే ఇక్కడ లోకల్ కువైటీస్ అయినటువంటి అరబ్బులు కూడా వచ్చి వారి యొక్క ఉదాంతాన్ని తెలుపుకుంటూ రక్తదానాన్ని ఇచ్చి ప్రాణదాతలు కావుదాం అని చెప్పి అందరూ కూడా పిలుపుకి వచ్చి అత్యంత అధికంగా వచ్చి ఈ రోజుని ఇక్కడ రక్తదానం ఇచ్చేవారు ఎక్కువయ్యారు. తీసుకోవడానికి కూడా సమయం లేకుండా గంటల తరబడి వీళ్ళందరూ ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడ జనం ఈ జాబ్రియా బెడ్ బ్యాంక్లో వారు తీసుకోవడానికి సౌకర్యాలు అధికంగా కూడా కలగజేశారు మనం రిక్వెస్ట్ చేసిన దాని మీద. అదేవిధంగా ఇక్కడ సరిపోకపోతే మిగిలిన జనాలందరినీ కూడా ఒక 2 బస్సుల్లో మనకి అదాన్ హాస్పిటల్ అని చెప్పి అక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ ఉంది, అక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి ఇంత విశేషంగా మా పిలుపుకి, గల్ఫ్ జనసేన తరఫున ఇచ్చిన పిలుపుకి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ గల్ఫ్ జనసేన బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇంత అత్యధికంగా వచ్చి ఉత్సాహపరిచి సేవలు అందించిన ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. As a social worker since 25 years in Kuwait, and I have been conducting and working various social organizations. It's the first time in history in Kuwait पवन कुमार बर्थडे सेलिब्रेशन के हिसाब से मैं बहुत बहुत बधाई देता है और सारे उपस्थित दर्शक ब्लड डोनर, those are hero of the blood donor. I'm really appreciate for their dedicated social work and lot of things we have learned from our society. This is the great achievement for Pawan Kumar birthday celebration. Jana Sena
associations, Gulf Donation Association Kuwait. I really grateful to these organizations. Myself from Odisha, Puri Jagannath Temple and Sai Committee and Bharatiya Pravasi Persons Association Kuwait, Gulf World Odisha Society of Kuwait and Bharat Seva Darshans and International Human Rights Defender Against Gulf country presidents. So I have been working various associations Kuwait, and it is the history of Gulf Jana Sena Association Kuwait. A lot of things I am learning from these associations, and it's great achievements. But I really appreciate Jai Jana Sena. God bless you. Jai Jagannath. Jai. ముందుగా కువైట్ ఆంధ్ర ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలండి. నా పేరు గిరిప్రసాద్ గల్ఫ్ బాబాయ్. ఈరోజు గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్లడ్ బ్యాంక్కి రావడానికి లోపలికి చాలా టైం పట్టింది. ఎందుకంటే జనసంద్రం అంటే ఏందో ఇవాళ అసలు చెప్పడానికి అనుకూలంగా చెప్పడానికి కూడా అర్ధసాధ్యంగానంత విధంగా జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్న ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొంతమందిని వేరే బ్లడ్ బ్యాంక్కి తరలించారంటే అర్థం చేసుకుని ఎంత పెద్ద ఎత్తున తరలించారు. సో జనాలు ఈ అవేర్నెస్ మరియు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానానికి నిజంగా ఇది ఒక బయట దేశాల్లో ఈ యొక్క సంఘటన అనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి జనాలకు రక్తదానం చేయాలి అనే దానికి ఇందాక నాయక్ గారు చెప్తున్నారు, ఏమండి వాస్తా పెట్టండి, నన్ను నా రక్తం తీసుకుని జనాలు వెంటబడుతున్నారన్నంత ఇదిగా స్థాయిలో చేస్తున్నారంటే చాలా సంతోషం. అసలు ఈ బ్లడ్ బ్యాంక్ చుట్టూ ఎక్కడే కానీ తీసుకేస్తే రాలంత జనం మీరు విజువల్స్లో గమనించుంటారు. సో కాబట్టి అందరికీ మన కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఈ సందర్భాన్ని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో కాబట్టి అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ ఆయన మీద ఉండే అభిమానం ఇలా జనాలకు ఉపయోగపడే రీతిలో జరుగుతున్న ఈ విషయాన్ని గమనించిన తర్వాత చాలా సంతోషం వేసింది. సో కాబట్టి కోవిడ్లో ఉన్న జన సైనికులందరికీ కూడా హార్దిక పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మెగా ఫేవర్ యూత్ అసోసియేషన్ అని 1996 ముందే స్థాపించిన మా జయచంద్రారెడ్డి గారు రాత్రి ఒక చిన్న కబురు చెప్తానే ఆయన ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మేము ఎంతో గౌరవించే వ్యక్తి మా పెద్ద ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచి వ్యక్తులు, చాలా గొప్ప ఫ్యామిలీ, చాలా మందిని దగ్గర తీసే ఫ్యామిలీ. ఇటువంటి ఫ్యామిలీలో మేమందరం అభిమానులుగా ఉండటం చాలా అదృష్టంగా ఉంది. అలాగే ఇక్కడ నేను 96 నుంచి చూస్తాను, ఇంత భయంకరంగా నేను ఎప్పుడు చూడలేదు. ఈ మాకు రక్తదానం చేయటం ఫస్ట్ టైం. మా జనసేన వాళ్ళు నన్ను కూడా ఇక్కడ పిలిపించి చాలా ఆనందంగా ఉండేది, నాకు చాలా సంతోషంగా ఉంది. భారీ ఎత్తున వచ్చారు, ఒక దగ్గర ప్రతి చాటుకు పంపించారు అందరినీ. ఏ హాస్పిటల్ అక్కడ ఉంటే అక్కడికి పంపించారు. నిజంగా చాలా గర్వంగా ఉంది ఈ పొద్దు మా పెద్ద ఆయన బర్త్డే సందర్భంగా. జై హింద్, జై పవన్ కళ్యాణ్.